వెల్కమ్ టు రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యువర్ సక్సెస్ అవర్ ప్రయారిటీ. సో ఇక్కడ ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి మెయిన్స్ లో మనకి సిలబస్ ఉంది 75 మార్క్స్ కి గారు ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి సిలబస్ లో మెన్షన్ చేశారు. మరి ఏపీ ఎకానమీకి సంబంధించి మనం ఏదైతే బడ్జెట్ని చదువుతూ ఉంటామో బడ్జెట్ కానీ సర్వే కానీ చదవాల్సి ఉంటుందో దానితో పాటు ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి ఈ డాక్యుమెంట్ని కూడా మనం ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి 100% ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ డాక్యుమెంట్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో 1 by 1 నేర్చుకుందాం. ఈ డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఈ డాక్యుమెంట్ పేరే స్వర్ణాంధ్ర at 2047 అనేటువంటి డాక్యుమెంట్ అండి. ఇప్పుడు ఇది 2047 ఇయర్ చూడంలో మీకు గుర్తు వస్తుంది. ఏంటి 2047కి భారతదేశము స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలను కంప్లీట్ చేసుకోబోతున్నటువంటి సంవత్సరం అనమాట. ఇదే కోవలో కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా ఎట్ 2047 అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చి సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనగా ఆంధ్రప్రదేశ్ కూడా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో స్వర్ణ ఆంధ్ర అట్ 2047 అనేటువంటి ఒక అంబిషన్తో ముందుకు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ని విడుదల చేశారు. మరి ఈ డాక్యుమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ టార్గెట్స్ పెట్టుకున్నటువంటి అంశాలు ఏ ఏ అంశాలపైన టార్గెట్స్ పెట్టుకున్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా చూసుకుంటే డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్ర రాష్ట్రం యొక్క పాపులేషన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్ర యొక్క పాపులేషన్ చూస్తే 5.8 crore పాపులేషన్. ఓకేనా. సో అలాంటి ప్రస్తుతము ఇప్పటికీ 5.3 కోట్ల పాపులేషన్ ఉంది. 2047 కల్లా అంటే అప్పటికి గల ఈ యొక్క పాపులేషన్ అనేటువంటిది ఆ 5.87 crore రీచ్ అవుతుంది అని ఒక అంచనా వేస్తా ఉన్నారు డెమోగ్రాఫిక్ డేటా. దాని తర్వాత ప్రస్తుతం యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటు మనిషి యొక్క వయస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70.6 ఇయర్స్ ఉంది కరెంట్ అయితే. ఓకేనా. అది ఇండియాలో అయితే 67 ఉంది. ఆన్ యావరేజ్గా 67.4 ఇయర్స్ ఇండియాలో ఉంది. స్టేట్లో మనం చూసుకుంటే 70.6 ఇయర్స్ అయితే స్టేట్లో ఉంది ఆంధ్రాలో. సో 2047 కల్లా లైఫ్ యొక్క ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది 85 ఇయర్స్కి అవబోతా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఒక ఎస్టిమేషన్ని వేస్తూ ఉంది. ఇదొక అంశం. దాని తర్వాత అర్బనైజ్డ్ పాపులేషన్ అండి. ఓకేనా. అంటే పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల శాతము ప్రజెంట్ అయితే 36% ఉండగా 2047 కల్లా అది 60%గా మారుతుంది అని అంటూ ఉన్నారు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా అర్బన్ ఏరియాస్గా మారబోతా ఉన్నాయి. మారాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది అండి. అర్థమైందా. ఇప్పుడు అందరూ కూడా పట్టణాల్లో అర్బన్ ఏరియాస్లోకి టౌన్స్లోకి సిటీస్లోకి కార్పొరేషన్స్లోకి వెళ్తే పాపులేషన్ సరిపోదు కదా. అల్టిమేట్గా ఇక్కడ ఏం చేయాలా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఈ యొక్క అర్బన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అండి. ఇది ఒక ఆస్పెక్ట్. దాని తర్వాత సోషల్ ప్రొఫైల్ కనుక మనం చూసాము అనుకోండి ఇక్కడ 100% లిటరసీ రేట్ ఉంటుంది. అక్షరాస్యత 100%కి రీచ్ అవ్వాలో ఎజెండా పెట్టుకున్నాం. మరి ప్రస్తుతం యొక్క అక్షరాస్యత మనం చూసుకుంటే 72%గా ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటాం. అంటే ఎంప్లాయ్మెంట్లో మహిళల యొక్క శాతం ఎంతమంది అంటే ప్రతి 100 మంది పురుషులలో ఎంతమంది మహిళలు వర్క్ చేస్తూ ఉన్నారు, డబ్బులను సంపాదిస్తూ ఉన్నారు అనేటువంటి అంశం ఇక్కడ. కరెంట్లీ అయితే 45.8% ఉంది. సో ఈ 2047కి 80%కి రీచ్ అవ్వాలని ఒక ఏజెండా పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రస్తుతం వచ్చి నిరుద్యోగత శాతము 4.1% ఉండగా అప్పటికి 2% రీచ్ అవ్వాలి. లెస్ దెన్ 2% అంటే అందరికీ కూడా పని ఉండాలా ఏదో ఒక పని అని కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఎకనామిక్ ప్రొఫైల్ చూసుకుంటే ప్రస్తుతం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రొఫైల్ నథింగ్ బట్ జీడిపి అంటే జిఎస్డిపి నామినల్ రేట్లో మనం చూసుకుంటే $170 బిలియన్ ఉంది. ఫ్యూచర్లో అప్పటికి $2.4 ట్రిలియన్ రీచ్ అవ్వాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఓకేనా. సో ట్రిలియన్ అది కిందది బిలియన్. ఓకే. సో అసాధ్యం అవుతుందా అవదా పక్కన పెడితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఓకే. నెక్స్ట్ పర్ క్యాపిటల్ జిఎస్డిపి మనం చూసుకుంటే $3,200 ప్రెజెంట్. ఫ్యూచర్లో 42,000 పర్ క్యాపిటల్ జిఎస్డిపి
టార్గెట్ని పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ $19.3 బిలియన్ మేర ఉండగా ఫ్యూచర్లో $450 బిలియన్ రీచ్ అవ్వాలి, మోర్ దెన్ దట్ అని ఎజెండాతో పెట్టుకోవటం జరిగింది మిత్రమా. ఇంకొక అంశం ఇక్కడ 10 సూత్రాలకు సంబంధించి కనిపిస్తూ ఉంది. నథింగ్ బట్ 10 డెవలప్మెంట్ మంత్రాస్ ఫర్ స్వర్ణ ఆంధ్ర అండి. ఓకేనా. సో 10 సూత్రాలను పెట్టుకున్నారు. అది ఏంటి అంటే లైక్ జీరో పవర్టీ, సో కంప్లీట్గా పేదరిక నిర్మూలన చేసేటువంటి కార్యక్రమం ఎప్పటికీ 2047కి, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండి, మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. వాటర్ సెక్యూరిటీగా మనం చెప్పుకోవచ్చు. నీటి భద్రత, సో నీటిని మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలా, సేవ్ చేసి, ప్రొటెక్ట్ చేసి, సేవ్ చేసి, కన్జర్వ్ చేసి అవసరం ఉన్నటువంటి మేరకు ఆ నీటిని పునర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం అండి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయం పైన ఫోకస్ చేస్తూ వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధిని సాధించేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ఫోకస్ ఆన్ అగ్రికల్చర్. దాంతోపాటు సస్టైనబుల్ అగ్రికల్చర్ కూడా విత్ హై ప్రొడక్టివిటీ అండ్ 0% లాస్. ఇంకొక అంశం లాజిస్టిక్స్ అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అత్యంత రెండవ పొడవైనటువంటి తీరరేఖ ఉంది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 972 కిలోమీటర్స్ మేర ఏముంది, కోస్టల్ లైన్ అనేటువంటిది ఉంది. సో దానినంతా మనం యూజ్ చేసుకొని బిజినెస్ పరంగా డెవలప్ అవ్వచ్చు కదా, ఎక్స్పోర్ట్స్ చేయవచ్చు కదా, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవచ్చు కదా, చేయవచ్చా లేదా, ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో లాజిస్టిక్స్ మూమెంట్ అంటాం. వస్తువులను మూమెంట్ లైక్ వాటర్ వేస్ ద్వారా, ఎయిర్ వేస్ ద్వారా, రోడ్ వేస్ ద్వారా, రైల్వేస్ ద్వారా చేసేటువంటి కాన్సెప్టే లాజిస్టిక్స్. తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటాం. లైక్ ఎనర్జీ అండ్ ఫ్యూల్ అండి. సో లైక్ మన దగ్గర ఇప్పుడు కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. వాట్ ఆర్ ద ఎనర్జీస్ దట్ వీ కెన్ ప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ facilities which was available in Andhra Pradesh? We can generate wind energy. And also AP is in tropical region, so that we can produce solar energy. And also AP has 972 kilometers of coastline, so that we can produce tidal energy as well. And also we can produce surface hydrokinetic energy as well, right? So we can produce surface hydrokinetic and energy. That's the thing you have to know. And also perfect production perfection, right? So we have skilled force here. In terms of literacy, we have 74%. So we have huge amount of skill force. By using those skill force, we can produce goods, right, with high precision, with high accuracy, with high perfection. Okay, that's the thing. And Swachh Bharat, nothing but cleanliness. Clean your surrounding. మీ ఇంటి పరిసరాల శుభ్రాలను, మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను క్లీన్గా ఉంచుకోండి. మీరు ఎడిపోయినా కానీ క్లీన్గా ఉంచుకోండి. అదే స్వచ్ఛ భారత్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? నో డిజీజెస్. సో వ్యాధులు అనేటువంటివి సంక్రమించో. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కనుక శుభ్రంగా ఉంటే మనకు కమ్యూనికబుల్ డిజీజ్ అనేటువంటివి సంక్రమించో. There won't be any increase of population of mosquitoes. Okay, so that's the thing. Adi Swachh Bharat yokka main agenda. Deep technology in all walks of life. So adopt the technology, optimize the technology according to our need and necessity, but not beyond that. If we use the technology beyond the need and necessity of us, it may kill us. Okay, so it may kill us. That's the thing you have to keep in your mind. Okay, so these are the 5 developmental mantras for Swarna Andhra. If they ask which among the following mantra is meant for developmental mantra according to Swarna Andhra 2047 report, so you have to keep in your mind. Then after that, journey towards the vision. Let's see my dear friends, like, and we know that here India today at an inflection point, poised to become a developed nation by 2047. In a similar way, ఇక్కడ స్వర్ణాంధ్ర అని 2047 ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసుకుందో అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ బై 2040 అనేటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారు అండి. చూడవచ్చు, లైక్ on 15th August 2021, Honorable PM introduced Amrut Kal as the next 25 years over which India will become a developed nation by the year 2047. Clear కదా?
సో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే 2021లో ఇక రాబోయేటువంటిది అంటే లైక్ 2021 అనగా మనకి ఇటీవల మనం ఏం చేసుకున్నాం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ మనం జరుపుకున్నామా లేదా? సో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకున్నటువంటి సమయంలో ఆయన ఏమన్నారు అంటే ఇంకా రాబోయేటువంటిది అమృతమైనటువంటి కాలము, భారతదేశము అభివృద్ధి పరంగా పరుగులు పెట్టి 2047కి అభివృద్ధి చెందినటువంటి దేశ సరసన నిలుస్తుంది అని ఆయన స్పష్టం చేయటం జరిగింది మిత్రమా. అదే చెప్తా ఉన్నారు, సెంటర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు వర్క్ యాజ్ అ టీమ్ ఇండియా అండ్ ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఫర్ ఎ వికసిత్ భారత్ బై 2047. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ 2047 అంటే అయిద్దా? ఎవరు అవ్వాలా? రాష్ట్రాలు అవ్వాలా? యూనియన్ టెరిటరీస్ అవ్వాలి. ఎప్పుడైతే యూనియన్ టెరిటరీస్ స్టేట్ గవర్నమెంట్స్ డెవలప్ అయితే నథింగ్ బట్ ఇట్ రిప్లికేటింగ్ ది ఇండియా, అంతే కదా. ఇప్పుడు ఇండియా అవ్వాలి అంటే ఇండియా ఏమవుతుంది? ఇండియా అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఇండియా సపరేట్ ఎంటిటీ కాదు కదా. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఈజ్ ఇట్ క్లియర్? సో వెన్ వి గెట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, వెన్ వి గెట్ ప్రాపర్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా ఇఫ్ ఇట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ వర్ డెవలప్డ్, దట్స్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు దేశం బాగుండాలి, దేశం డెవలప్ అయిందంటే ఏంటి? దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టు. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా డెవలప్ అయితేనే కదా దేశం డెవలప్ అయినట్టు. సపరేట్ గా దేశం డెవలప్ అవడానికి ఏమి ఉండదు కదా కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ ఫైనల్ గా అదే చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ టు బి ఏ కీ కార్నర్ స్టోన్ ఫర్ వికసిత్ భారత్ ఏమన్నాడు అంటున్నారు, స్ట్రాటజిక్ లొకేషన్, హ్యూమన్ క్యాపిటల్ అడ్వాంటేజ్, గ్లోబల్ తెలుగు డయాస్పోరా అండ్ వైబ్రెంట్ కల్చర్ అండ్ ఆర్ట్స్. అండ్ సో లైక్ భారతదేశం వికసిత్ భారత్ 2047 అనేటువంటి సాధించాలనుకుంటున్నదో దానిలో ప్రముఖ పాత్రను వహించేటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి అంశాన్ని ఏం చేస్తా ఉన్నారు అంటే తెలియజేస్తా ఉన్నారు. క్లియర్ కదా? ఎందుకో తెలుసా? అతి పెద్ద తీరం ఉంది మన దగ్గర, 972 కిలోమీటర్స్ మేర ఉన్నటువంటి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద తీరం కోస్టల్ లైన్ అయితే ఉంది మన దగ్గర. హ్యూమన్ క్యాపిటల్ లేదా 74% లిటరసీ రేట్ ఉందంటే ఏంది? వీ హ్యావ్ గుడ్ హ్యూమన్ క్యాపిటల్. చాలా కాలేజీలు ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ కాలేజీలు, వందలు వేలు లక్షల కోట్లు ఎన్ని ఉన్నాయి లేదా? మరి అంతా స్టూడెంట్సే కదా. సో గుడ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఉంది. కోట్లు లేవు కానీ మహా అయితే నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 300-200 అప్రాక్సిమేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ తెలుగు డయాస్పోరా, ప్రపంచంలో ఏ మూలకన్నబో భారతీయులు ఉంటారు. ఆ భారతీయుల్లో ఉండేదే తెలుగువాడు. సో ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పోయినా కానీ తెలుగు వాళ్ళు ఉంటారు. ఈవెన్ అమెరికాలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు తెలుగు వాళ్ళు. సో ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతి కల్చర్ అనేటువంటిది ఉంటా ఉంది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక అంశం మనం చూద్దామంటే మిత్రమా, లైక్ ఇక్కడ కాంప్రహెన్సివ్ కన్సల్టేషన్స్ కండక్టెడ్ విత్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ స్టేక్ హోల్డర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే లైక్ జూలై 24 ఆగస్ట్ 24 మధ్య రివ్యూస్ విత్ ఏపీ డిపార్ట్మెంట్, నీతి అండ్ అదర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇది జరిగింది. డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. 27th ఏమో విజన్ రివ్యూ అండ్ అలైన్మెంట్ విత్ హానరబుల్ సీఎం. తర్వాత సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 24 మధ్య పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ ఎంగేజ్మెంట్. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 24 మధ్య గ్రాస్ రూట్ లెవెల్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 5 years. నవంబర్ 24 విజన్ అలైన్మెంట్ విత్ ఏపీ అసెంబ్లీ అండ్ విజన్ లాంచ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఫైనల్ గా ఈ విధంగా మైల్ స్టోన్స్ అనేటువంటివి జరిగినాయి. సో ఫైనల్ గా మన ప్రభుత్వము ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ని ఇవన్నీ డిస్కషన్స్ చేసి ప్రజల యొక్క దగ్గర ఒపీనియన్ ఇవన్నీ తీసుకుని డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ గా ఇంకేమో ఉన్నాయి డాక్యుమెంట్స్ అనేటువంటివి మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఏం చేస్తారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, like this video and share. So if you give good amount of like, then I will make video. If not, I will drop. Okay, so that's a request from us. And also what you have to do, download our app from Play Store. We have app called Ravus Academy, right? So we have an app called Ravus Academy from Play Store. So it will be available in the Play Store. So please download this app. Okay, and also we have provided free courses, free test series, free resources in our Ravus Academy app. So please utilize that and they will help to get this success. Okay, so that's the thing. And now signing off, this is Ishwar Kumar. Thank you so much.